హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి బనానా చాక్లెట్ కేక్. ఈ కేక్ని ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఫ్లఫీగా చాలా బాగుంటుందండి. ఈ బనానా చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్క చేతి వంటలు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ముందుగా 4 అరటిపళ్ళను తీసుకొని ఒక ఎగ్ను కూడా తీసుకుందాం. దాన్ని బీట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం అరటిపళ్ళను వేసుకుందాం. ఇలా అరటిపళ్ళను వేసిన తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకుందామండి. అరటిపళ్ళు స్వీట్గా ఉంటాయి కాబట్టి నేను షుగర్ని కొంచెం తగ్గించి వేసుకున్నానండి. ఇప్పుడు ఎగ్ని కూడా అందులో వేసేసుకుందాం. దీనిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందామండి. మీరు స్వీట్స్ ఎక్కువ తింటాను అనుకుంటే కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అరటిపళ్ళు స్వీట్గా ఉంటాయి కాబట్టి నేను 1/2 కప్పు వరకు మాత్రమే షుగర్ని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే 1 కప్పు వరకు షుగర్ని తీసుకోవచ్చు. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1/2 కప్పు వరకు మైదాని తీసుకొని జల్లించుకుందామండి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు కోకో పౌడర్ని కూడా తీసుకొని జల్లించుకోవాలి. ఇలా ఉండలు లేకుండా జల్లించుకున్న తర్వాత 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని తీసుకొని దాన్ని కూడా జల్లెల్లో వేసుకుందామండి. అలానే 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకొని జల్లించుకుందామండి. ఇలా జల్లించుకున్న తర్వాత 1/2 కప్పు వరకు ఆయిల్ని తీసుకొని ఈ పౌడర్లో మిక్స్ చేసుకుందాం. ఈ పౌడర్స్ అన్నీ బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మరొకసారి బాగా కలుపుకుందామండి. మనం ఎంత ఎక్కువసేపు కలిపితే అంత ఫ్లఫీగా వస్తుందండి కేకు, చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వెనీలా ఎసెన్స్ని 1/2 కప్పు వరకు తీసుకొని వేసుకుందామండి. మరొకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పుని తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కిస్మిస్ని, టూటీ ఫ్రూటీస్ని కూడా వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పాలను తీసుకొని యాడ్ చేసుకుందాం. మరొకసారి మొత్తం అన్నీ కలిసేలా బాగా బీట్ చేస్తూ కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా ఉంటుందండి కేక్కి. ఇప్పుడు కేక్ మౌల్డ్ని తీసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని తీసుకొని కేక్ మౌల్డ్ మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలండి. అన్ని వైపులా కూడా బాగా అప్లై చేసుకుందాం. తర్వాత కొంచెం గోధుమ పిండిని చల్లుకొని కేక్ మౌల్డ్ మొత్తం వచ్చేలా ఇలా బీట్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని కూడా ఇందులో వేసుకుందామండి. ఇలా బ్యాటర్ని వేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ వరకు ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల కేక్ బ్యాటర్లో ఉన్న బబుల్స్ అన్నీ కూడా పోయి ఫ్లఫీగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాం. అందులో ఇసుకను వేసుకొని నేను పెట్టుకున్నానండి. మీరు ఉప్పును కూడా వేసుకోవచ్చు. ఇలా ఇసుక వేసుకున్న తర్వాత మనం ఒక స్టాండ్ని కూడా పెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేయాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదండి, ఆ మౌల్డ్ని ఇందులో స్లోగా పెట్టుకుందాం. ఇలా మౌల్డ్ని పెట్టుకున్న తర్వాత ఒక మూత వేసుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టుకుందామండి. ఈ కేక్ మనకి ఆల్మోస్ట్ 1/2 అవర్లో రెడీ అయిపోతుందండి. ఒక 30 మినిట్స్ ఉంటే సరిపోతుంది. చూసారా, కేక్ మనకి రెడీ అయిపోయినట్టే. ఒకసారి మనం టూత్ పిక్తో చెక్ చేసుకుందాం.
ఒక టూత్పిక్ తీసుకొని కేక్ లోపల గుచ్చినట్టయితే మనకి కేక్ రెడీ అయిందో లేదో తెలిసిపోతుందండి. ఇప్పుడు కేక్ రెడీ అయిపోయినట్టేనండి. ఒక చాక్ తీసుకొని ఇలా ఎడ్జెస్ని కూడా మనం సైడ్కి తీసినట్టయితే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా చేయండి. ఇప్పుడు కేక్ మౌల్డ్ మీద ఒక ప్లేట్ పెట్టుకొని అటు నుండి ఇటుగా కేక్ మౌల్డ్ని బోర్లించుకుందామండి. ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే కేక్ ఈజీగా కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు మౌల్డ్ని తీసేద్దాం. చూసారా, కేక్ అన్నది చాలా ఈజీగా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చాక్లెట్ సిరప్ని తీసుకొని ఈ కేక్ పైన మొత్తం అప్లై చేసుకుందామండి. ఇలా కేక్ మొత్తం అడ్జస్ట్ చేస్తూ చాక్లెట్ సిరప్ని అప్లై చేయాలి. బనానా ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కేక్. ఇప్పుడు ఒక కాజుని తీసుకొని దాని మీద తురుముకుందాం. నేనైతే కాజు తురుముతో డెకరేట్ చేసుకుంటున్నానండి. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేసినా సరే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా చిన్నపిల్లలతో సహా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కేక్ని. అంతే, ఈ బనానా చాక్లెట్ కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. లుక్ సో డెలిషియస్ కదండి, చాలా బాగుంటుందండి ఈ లుక్ లాగే. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో చెప్పండి. ఇప్పుడు కేక్ని కట్ చేసి పీస్ని మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చింది. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన అక్క చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.